జీతం జీతం ముందు పిల్లరా బాబు. పేషెంట్ నంబర్ 1 ఈనాడు గూడ్స్ బండ్ల పక్క తిరిగిపోయి అన్నాడు. చెప్పావు ఎన్ని ప్రాబ్లం? రాత్రి నిద్రలో మెరపడేసిందండి. వీడికి బాగా గోరోజులు ఎక్కువరా. డాక్టర్ నేను ఒకరిని ఇక్కడ ఎడుతుంటే నాతో కాకుండా కాంపౌండర్తో మాట్లాడతాడా? తిరిగి మాట్లాడలేదండి. ఏమరగం రాత్రి నిద్రలో మెరపడేసింది. ఏదో పని చేసావు ఏంటి? పతివ్రత పరవాణం వండితే తెల్లారదాకా సలాలేదంట. అందరూ మీలాగే ఉంటారేంటి? నువ్వు ఆగరావు, నీకు గన్నం పెడతాను. సరేగా నువ్వు కూర్చో. ఇంతకీ ఏమైందంట? కాంపౌండరా ఎల్రా తొప్పి తిప్పే తిప్పి ఎలా ఎలా అంతే. చెడిపోయిందా? సెట్ అయిపోయింది సార్. ఎంత సార్? 5. ఇదేంటి 5 రూపాయలు ఇచ్చా? తిరిగే సార్ 5 అన్నారు. 5 అంటే 5 రూపాయలు కాదు, 5,000. లేదు సార్. లేవా? నాదొక విషాద గాథ. పాపిష్టి తండ్రి, రోగిష్టి తల్లి, పారిపోయిన తమ్ముడు, తెచ్చిపోయిన చెల్లి, అక్కకి అల్సర్, అన్నకి క్యాన్సర్, ఊరి నిండా అప్పులు, తెగిపోయిన చెప్పులు. ఆపరా బాబు, నీకు అది వింటుంటే కడుపులో తిప్పేసి వాంతి వచ్చినట్టుంది. కాంపౌండరా నువ్వు 5 రూపాయలు నేనవును. ఇరా బాబు, పొరపోతు నీకు మళ్ళీ చెత్తలే. ఇంకో 5 రూపాయలు కూడా తీసుకోండి, ఆటో ఎక్కి ఇంటూ పోరా బాబు. నా మెసేజ్ పిచ్చియ్యాను. పేషెంట్ నంబర్ 2 చెప్పవు ఏంటి ప్రాబ్లం? దగ్గొచ్చేస్తుందండి. దగ్గరపోతున్నాను. మానేరా మానే. నువ్వేమన్నా మా కోసం దొక్కుతున్నావా? నీకు దొగ్గొస్తుందా? నువ్వు చూస్తున్నావు ప్రతి ఓడి దొగ్గు వచ్చేస్తుంది, తుమ్ము వచ్చేస్తుంది అని ఎదొగ్గాల. ఇంతకీ దగ్గు కంటిలోంచి వస్తుందా, ముక్కులోంచి వస్తుందా, నోట్లోంచి వస్తుందా, చెవులోంచి వస్తుందా? చెప్పాల్సింది మీరు సార్. చెప్పేద్దాంరా, అన్నీ చెప్పేద్దాం. అన్నీ మీరు చెప్తే ఇంక నువ్వెందుకు? ఓ పని చేయి, ఇంటికి వెళ్ళి 4 రోజులు తగ్గి దగ్గు కంటిలోంచి వస్తుందా, ముక్కులోంచి వస్తుందా, నోట్లోంచి వస్తుందా, చెవులోంచి వస్తుందా కనిపెట్టి రా, అప్పుడు నీకు ముందు ఇస్తాను. సరిపోయింది. మీ దగ్గరికి వచ్చే కంటే ఆ గోంది కూడా దగ్గర కరెక్ట్గా నమ్మలు తింటే నాకు ఈ దగ్గు పో, నాకు ఈ తిప్పులు పోను. అల్సర్, క్యాన్సర్ లాంటి చిన్న చిన్న రోగాలు మనం తగ్గించగలం, కానీ దగ్గు జలుబు లాంటి పెద్ద పెద్ద రోగాలు మన వల్ల ఎక్కడ అవుతాయి? పేషెంట్ నంబర్ 3 చెప్పవే ఎన్ని ప్రాబ్లం? పొట్టంతా ఒకటే నొప్పి సార్. పొట్టేటి కొడవలు మెట్టంతుందే. ఇంతకీ నిన్నేం తిన్నావు ఏంటి? తినేసానండి. ఇంతకీ ఏం తిన్నా? 4 ఇడ్లీ. ఓహో అంతేనా? సాంబారు, 4 జతల పూరి, 4 జతల చపాతి, 4 జతల పరోటా, అందులోకి కొద్ది కొద్ది కూర. అది కడుపా పెచ్చారువా? కూర్చో, నీకు చెక్ చేయ. ఈడుకుండేటి కొట్టుకుంటలేదు. సార్ మీ చెవిలో పెట్టుకోలేదు సార్. అసలు ఈ బతికే ఉన్నాడా? సార్ మీ చెవిలో పెట్టుకోలేదు సార్. రారా రా, నువ్వు చెయ్యి. మాకెందుకండి ఈ కర్మ? మీ డాక్టర్లో మీరు చేయండి, మేము కాంపౌండర్లో. కాంపౌండర్లో ఉండు. చూడు బాబు, ఈ పొట్ట బాగా పాడైపోయింది. ఆపరేషన్ చెయ్యాలా? నేను ఎప్పుడు ఆపరేషన్ ఎంచుకోలేదండి. నేను మాత్రం ఎప్పుడన్నా చేసామేంటి? నీ పేగులు బాగా కుళ్ళిపోయినాయి. సర్ఫెక్సల్ వేసి నానబెట్టి బాగా ఉతకాల. కిడ్నీ ఇడ్లీలా వాచిపోయే హార్పిక్ వేసి బాగా రుద్దాలి. ముందే అందులో 4 గదులు ఉంటాయి. మన ఇంట్లో కిచెన్, బెడ్రూమ్ ఎలాగుంటాయో అలాగనమాట. బాగా మురికట్టేసి లైజాలు వేసి బాగా బాగా ఉతకాలి. టోటల్ బాడీ అంతా ఒకసారి ఫినాయిల్ యాసిడ్ వేసి బాగా కడగాలి. దెబ్బకి తెల్లగా వచ్చేస్తావు. అలా చేస్తే నేను బతుకుతానండి. ఏమో మన ప్రయత్నం మనం చేస్తాం, మిగతాదంతా దేవుడి దయ. ఎంత అవుద్దండి? ఫినాయిల్, హార్పిక్, సర్ఫెక్సల్, మాప్ స్టిక్,
చీపుర్లు బ్రష్లు మొత్తం 50 50,000 అవుతామ్మా. ఎంతైనా పర్వాలేదండి. సరే పడుకో, నీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే నాకు భయం అండి. నాకు మాత్రం భయం కాదేటి, నేను ధైర్యంగా ఉండలేదా? పడుకో. మనసులో నీకు ఇష్టమైన దేవుని ప్రార్థించుకో. కాంపౌండర్ ఆ మొత్తం మంది ఎలా పట్టరా? సార్ మొత్తం మంది అయిపోయింది సార్. దానికి అంత ఆలోచిస్తా పెట్టరా. ఆ పక్కన సాక్సులు ఉంటే ఎలా పట్టరా? ఇందాక నుంచి ఎలక సచ్చిన వాసన వస్తుంది ఏంటి అనుకుంటున్నాను. ఇదా ఆడు ముక్కు మీద అడి దెబ్బకు 3 రోజులు లెగడు. ఈ బేగలు ఉతికి ఎండలో ఆరబెట్టు. ఈ కిడ్నీలు కడిగి అలా పెట్టు. ఈ గుండె సీపిరి కట్టుతో కంట తుడిచి అలా పెట్టు. ఆ పేగులు ఎలా పట్టురా? సార్ పేగులు చేలు పడేసే సార్. దానికి ఆలోచిస్తా పెట్టరా. ఆ పక్కన సూపర్ ఉండదు, కొడేసి ఎలా పట్టురా? సార్ పేగులు చిక్కులు అడిపోయాయి సార్. ఏదో మూలబిడంత ఏం ఉంటాలేరా? ఆ కిడ్నీలు ఎలా పట్టురా? చి 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 సార్ కుక్క కిడ్నీ పట్టిపోయింది సార్. దాంతో మేనేజ్ చేస్తాలే. ఆ గుండె ఎలా పట్టు? అయిపోయింది ఆపరేషన్. హలో, మెడికల్ కాలేజ్ నుంచా? బాడీ కావాలా? రెడీగా ఉంది. ఏంటి 2 బాడీలు కావాలా? చూడ్డానికి 4 ఫీట్లు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బాగుంటాడు. ఈడెవడో నాకు తెలియకుండా నా బాడీ పోట్లే నాకు ఎంఎస్సీలో ఉన్నాడు. బాయ్.